ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రాధాకిషన్ రావును ఇవాళ రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు దర్యాప్తు అధికారులు. మొదటి రోజు 6 గంటలకు పైగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రాధాకిషన్ రావు డబ్బులు రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఎస్ఐబీ ఆఫీసులో ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేయడంలో రాధాకిషన్ రావు సాయం చేసినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. పొలిటికల్ లీడర్లతో పాటు ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రాధాకిషన్ రావు తయారు చేసినట్లు విచారణలో తేలింది. రాధాకిషన్ రావు ఇచ్చే సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రాధాకిషన్ రావు టీంలో పనిచేసిన మరో 3 అధికారుల్ని ఇవాళ బంజారాహిల్స్ పిఎస్ లో ప్రశ్నించనున్నారు. ఎస్ఐబీ ఆఫీసులో ఆధారాలను ధ్వంసం చేయడానికి 4 హోంగార్డులు, 2 ఎలక్ట్రీషియన్లను రాధాకిషన్ రావు తీసుకొచ్చారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుతో పాటు ఎంతమంది అధికారులు ఎస్ఐబీ కార్యాలయం వచ్చారని దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.